పేరు యాటికి వెంకటేశ్వర్లు. నా మనోడు వ్యవసాయం చేయడం మాకు సంతోషంగా ఉంది. మా అన్న కానీ మేమందరం కుటుంబ సభ్యులకి అందరూ ఒకటిగా ఉన్నాము. మేమందరం రక్షణగా ఉన్నాము. మా మనోడి వల్ల మాకంతా సంతోషంగా ఉన్నాము. విచిత్రం ఏంటంటే ఈ చిన్న తాతగారితో చేసిన అనుభవం ఉంది, నాన్నగారితో చేసిన అనుభవం ఉంది, నాతో చేసిన అనుభవం ఉంది. దాదాపు అంటే వీళ్ళ తాత వాళ్ళ నాయన అంటే వీళ్ళ పెదనాయనతో చేసిన అనుభవం అంటే దాదాపు 4-5 జనరేషన్లతో చేసినటువంటి యాటగిరి వెంకటేశ్వర యాటగిరి మూల విరాటిన అంటే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని వీళ్ళని చూసినప్పుడే నాకు అది కలగడం జరిగింది. అది అంటే ఇంతమంది జనరేషన్తో చేయడం గ్రేట్. ఈ రోజుల్లో మామూలుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడితేనే ఇంకా ఏమి చేయలేని పక్షంలో ఈ టైంలో కూడా ఈయన చెంగోలు వేయడం కానీ, ఊరికొకరికి వచ్చేటప్పుడు వెనకాల వాటి చేయడం కానీ, కలుపు తీయడం కానీ ఇవన్నీ చేస్తున్నానంటే అది ఒక సంతోషకరమైన విషయం. అది వెంకటేశ్వర తాత కృతజ్ఞతలు. అదేవిధంగా నా తాతగారు వేడికి రమణయ్య గారికి, అదేవిధంగా నానమ్మ సుశీలమ్మ గారికి, అదేవిధంగా వేడికి మల్లికార్జున నాన్నగారికి, కోట్లూరు సేనయ్యకి, అదేవిధంగా పటేల్ నగర్ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళే, అదేవిధంగా కొమ్మరిగిరి దొరగారావుకి, అదేవిధంగా చౌటూరు వెంకయ్య ట్రాక్టర్ దుక్కులు దున్నటువంటి 102-103 డిగ్రీ జ్వరంలో కూడా ఆయన దుక్కులు దున్నడం జరిగింది. అదేవిధంగా యాటగిరి పాలయ్య బాబాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఎత్తనాలు తల్లిలో అయితేవి, నారా తీసిన వాళ్ళు అయితేవి, నారు మోసిన వాళ్ళు అయితేవి, కలుపు తీసిన వాళ్ళు అయితేవి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. వాళ్ళందరూ కూడా ఈ 85వ రోజు సంతోషకరమైన విషయం వీళ్ళందరినీ తలుచుకోవడం ఒక ప్రకృతి రత్న యువరైతుగా ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి ఆహారం కల్పిస్తున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితం. నిజంగానికి విదేశాల్లో కంప్యూటర్ ముందు ప్రోగ్రామ్ చేసేవాడిని, లక్షల జీతాలు వచ్చేది, కానీ జీతం వస్తే కానీ జీవితం రాదు. ఈ రోజున ఎంతమంది కుటుంబ సభ్యులు, రైస్ వినియోగదారులు కూడా మన కుటుంబ సభ్యులతో సమానం. ఎంతమంది ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రకృతి రత్న హర్షత్ విహార్ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.